గుణవంతులు, మనకంటే ఒక ధర్మం వెంట నడిచేవాళ్ళు చాలా అరుదు. నేను చిన్నతనంలో ఒక మా ఇంటి నుంచి ఒక కళ్ళ ఉంది, దానికి పోయి చిన్నగా ఉండేప్పుడు అంతా కలిసిపోయి ఆడుకునేవాళ్ళు. నేను మా ఆట అంటే తూనీగలని దొరుకుతాయి ఊళ్ళల్లో, ఇప్పుడు అవి కూడా కరువు అయిపోయినాయి. తూనీగలను పట్టుకునేవాళ్ళు. పట్టుకుంటుంటే మా అమ్మకు తెలిసిందే ఈ తూనీగలు పట్టుకుంటున్నాడు ఇవే. నాతో ఒక్కటే మాట ఉన్నారు, ఏం కాదు రాజా, నువ్వు తూనీగలు పట్టుకున్నావు అంటే నువ్వు తూనీగలు బట్టే యమకింకర్లు వచ్చి నిన్ను తీసుకుపోయి సలసలగా నూనెలో వేయించుతారా నిన్ను. అప్పటి నుంచి ఒక్క తూనీగ పట్టలేని. సమాజంలో బతకాలంటే తల్లిదండ్రుల భయం, సమాజంలో బతకాలంటే మరి సంఘానికి భయపడాలి, సమాజంలో బతకాలంటే దైవభక్తి ఉండాలి, దైవ చింతన ఉండాలి, దేవునికి భయపడాలి. ఇవి కొన్ని కరువు అవుతా ఉన్నాయి, చాలా వాళ్ళల్లో కరువు అవుతున్నాయి. కానీ రెడ్లలో నేను గమనించింది ఇప్పటికీ శ్రీశైలానికి, అదే రకంగా తిరుపతికి మొక్కుబడులు చెల్లించడం, రెడ్లలో పుట్టినెంటికలు తీసేటటువంటి వాళ్ళు ప్రతి కుటుంబంలో పుట్టినెంటికలు తీస్తారు. ఇది రెడ్ల సాంప్రదాయం. ఈరోజు ఈ సాంప్రదాయాలు ఇంకా ఉన్నాయి. ఇంకా కాలం మారింది. పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రి చనిపోతే అమెరికాలోనో ఇంకో చోట ఉండి నేను రాలేను, నాకు వీడియోలో ఆ అంత్యక్రియలు చూపించండి అని అడిగే కాలం వచ్చింది. కానీ మనము ఖచ్చితంగా, నేను అసెంబ్లీలో కూడా ఒక మహత్తరమైన స్పీచ్ ఇచ్చాను ఒక సందర్భంలో. దేని మీద ప్రేమ ఉండదు మనకు, మన పుట్టిన ఊరు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. చనిపోతే పుట్టిన ఊర్లోనే అంత్యక్రియలు చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన రైతులైన మన రెడ్లలో ఉంటుంది. మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడాలి. వాస్తవంగా ఈరోజు నలిగిపోతున్నా, దీనికి ఏమిటి ఒక పరిష్కార మార్గం కావాలి. ఎవరికైనా మనం సపోర్ట్ చేయొచ్చు, కానీ రాజకీయంగా మన ఉనికిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెడ్ల బలం ఇంత. ఇప్పుడే బాపట్ల నుంచి శ్రీనివాసరెడ్డి గారు ఒక యాంకర్ అనుకుంటా, ఆయన చెప్తూ వచ్చారు. ఆయన చెప్పారు బాపట్లలో 1,75,000 ఓట్లు ఉంటే 75,000 ఓట్లు రెడ్డి కులాన్ని ఉన్నాయి, అయినా రెడ్లను తీసి పారేశారని చెప్పారు. ఇది కాదు, కానీ అందరూ ఒక తాటి మీదకి తండ్రి, అందరూ ఐకమత్యంతో ముందుకు పోగా. ముఖ్యంగా ఈరోజు నంద్యాల, ఆ తర్వాత గుంటూరు కానీ, లేకపోతే ఆ తర్వాత విశాఖపట్నం కానీ, అదే రకంగా నరసరావుపేట కానీ, అదే రకంగా తిరుపతి ఏరియాలో కానీ మనం సమావేశాలు ముందు జరుపుకుందాం. దీనికి రెడీగా ఉన్నారంటే ప్రతి సమావేశానికి నేను హాజరవుతాను. ఇది నెలకు ఒక సమావేశం ఏర్పాటు చేసి 5 నెలల్లో 6 నెలలలో ఈ సమావేశాలను పూర్తి చేయండి. అందరినీ ఐక్య వేదిక అని ఒకటి పెట్టుకున్నారు. అఖిల భారత రెడ్ల ఐక్యం చాలా మంచి, చాలా పెద్ద ఉందని ఎవరు ఉన్నారు, కానీ చాలా పెద్ద మీనింగ్ ఉంది. ఎందుకంటే రెడ్లు నంద్యాలకే పరిమితం కాదు, రెడ్లు తిరుపతి లేకపోతే రాయలసీమకు పరిమితం కాదు.
డోంట్ కేర్. మనలో ఐకమత్యం ఉంటే అందరం మీ కాడికి వస్తారు. సురేంద్ర ఐకమత్యం లేదు కాబట్టి ఈరోజు గెట్ అవుట్ సురేంద్ర అనే పరిస్థితి. దీనికి ఒకటే మార్గం, మీరు ఒక 5-6 సమావేశాలు ఏర్పాటు చేయండి రాష్ట్రంలో. తెలంగాణ గత తర్వాత చూద్దాం. ముందుగా ఒక 5-6 సమావేశాలు ఏర్పాటు అయిన తర్వాత చాలా పెద్ద ర్యాలీ పెడతాం. చాలా పెద్ద ర్యాలీ ఎక్కడైనా మీరు నిర్ణయం చేయండి. దాన్ని మనము బాగా మొబిలైజ్ చేసుకుంటే ఈరోజు అందరి రెడ్ల హృదయంలో ఏముంది అంటే, నా రీడింగ్ ప్రకారంగా మనం అంతా ఒకటిగా ఉండాలి అన్నది ఖచ్చితంగా ఉంది. అందరం ఐకమత్యంతో ఉండాలి అన్నటువంటిది అందరి హృదయాల్లో ఉంది. నేను రాజకీయాలు మాట్లాడను, కానీ తప్పనిసరిగా మనమంతా ఐకమత్యంతో ఉంటే మన రెడ్లకు విలువ ఉంటుంది. ఐకమత్యం లేకపోతే, మన బలం ఇంత అని చూపించకపోతే పెద్దగా మనకు రెడ్లకు రికగ్నిషన్ అనేది ఉండదు, గుర్తింపు అనేది ఉండదు. తప్పనిసరిగా ఈ యొక్క బాటలో, ఈ యొక్క లైన్లో మీరంతా వెళ్ళవలసిందిగా సంపూర్ణంగా సహకారం. మీరు 5 మీటింగ్లకు నేను అటెండ్ అవుతా. అదే కాకుండా ఆ పెద్ద ర్యాలీ ఎక్కడ నిర్వహిస్తామో, బెస్ట్ ప్లేస్ నేను అనుకుంటున్నా ఆ ర్యాలీకి నర్సరావుపేట ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనుకుంటున్నా. ఆ పెద్ద ర్యాలీ ఎందుకంటే అది మనం మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకుందాం. ఈ 5 మాత్రం తొందరగా పూర్తి చేసి, ఇప్పటికే మెసేజ్ వెళ్ళిపోయి ఉంటుంది అందరికీ. నంద్యాలలో ఏదో పెట్టారా, నంద్యాల ఏదో వాళ్ళు ఏదో గెలుపుతున్నారు, ఇందులో ఐకమత్యం పోయి ఉంటుంది. నెక్స్ట్ మీటింగ్ ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. మీ అందరికీ తెలియజేస్తున్నా, ఎప్పుడూ కూడా దేహి అని అడిగినటువంటి కులం కాదు ఇది. ఈరోజు చాలా బాధాకరం. నిన్న జరిగినటువంటి సురేంద్ర గారు చెప్తూ ఫోన్లో, నాకు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా 4 సార్లు రింగ్ వస్తే 5వ సార్లు ఎత్తాను నేను. చాలా బాధాకరం. లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ ఇట్. పెద్ద సక్సెస్ అయింది. ఈరోజు అన్ని జిల్లాల నుంచి వచ్చారు. నెక్స్ట్ మీటింగ్ ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పెట్టేటటువంటిది ఇంకా బాగా జరుగుతుంది. మీరు దయచేసి, నేను కొంతమంది ముఖ్యులకు